బాహుబలి 1, బాహుబలి 2ని కలిపి బాహుబలి ది ఎపిక్ ని రెడీ చేస్తున్నాడు రాజమౌళి. రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాలను కలపడం అంటే కొన్ని సీన్లు తీసేసి డ్యూరేషన్ తగ్గించడమే అనుకున్నారు. కాదు, మరో కొత్త సినిమా చూసిన అనుభూతి కోసం కొత్త సీన్లు కలుపుతున్నారు, సరికొత్త రిపేర్లు చేస్తున్నారు. అయితే క్లైమాక్స్ లో బాహుబలి 3 తాలూకు సర్ప్రైజ్ ఉంటుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అలాంటిదే ఉండదని నిర్మాతలు పరోక్షంగా అన్నా రాజమౌళి మాత్రం రాటుదేలే నిర్ణయమే తీసుకుంటున్నాడు. అదే రెబల్ స్టార్ మూవీలో సూపర్ స్టార్ ని తీసుకోవడం. 2030లో బాహుబలి 3 వస్తుంది. అందులో సూపర్ స్టార్ సూపర్ గెస్ట్ గా కనిపిస్తాడని వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. అందులో సగమే నిజం, మిగతా సగం 2 వారాల తర్వాత బయటపడబోతోంది. ఇంతకీ ఏంటా మిగతా సగం నిజం? హావ్ ఎ లుక్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ ఈ రెండు బ్లాక్ బస్టర్లను కలిపి బాహుబలి ది ఎపిక్ ని రెడీ చేస్తున్నాడు రాజమౌళి. అందుకోసం గ్రాఫిక్స్ లో కొత్త సీన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కనెక్టింగ్ సీక్వెన్స్ లు యాడ్ చేస్తున్నారు. 2 వారాల్లో అలా బాహుబలి ది ఎపిక్ దాడికి సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీలోనే క్లైమాక్స్ లో బాహుబలి 3వ సీక్వెల్ బాహుబలి 3 తాలూకా సర్ప్రైజ్ ఉంటుందంటున్నారు. కానీ శోభు యార్లగడ్డ మాత్రం అలాంటి సర్ప్రైజ్ లేనట్టే సంకేతాలు ఇచ్చాడు. రాజమౌళి మాత్రం తన కెరియర్ ని మార్చేసిన బాహుబలిని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదని తేల్చాడు. డెఫినెట్ గా బాహుబలి 3 ఉంటుంది. అయితే అది కట్టప్ప పాయింట్ ఆఫ్ వ్యూలో తన పాత్ర మీదే ఉంటుందన్న వార్తలు మాత్రం నిజం కాదు. బాహుబలి 3ని కొత్త కోణంలో ప్లాన్ చేయాలనుకుంటున్నారట. ప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీని 2027లో రిలీజ్ చేసేలా ఆ ప్రాజెక్ట్ లో వేగం పెంచాడు మన జక్కన్న. ఆ తర్వాతే బాహుబలి 3 ఉండొచ్చు. కేవలం బాహుబలిలో పాత్రల్ని తీసుకుని ఏదో కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటున్నారట. అదెలా సాధ్యమో కానీ బాహుబలి 3 పేరుతో ప్లాన్ చేసే ప్రాజెక్ట్ లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండే అవకాశం కనిపిస్తోంది. మరి SSMB 29లో ఈ తరానికి చెందిన వ్యక్తిగా చూపించి బాహుబలి 3లో ఎలా చూపిస్తాడనే డౌట్ కూడా వస్తుంది. అయితే ఈ తరం వ్యక్తి కాలంలో ప్రయాణించి బాహుబలి కాలానికి వెళితే అనే థాట్తో రాజమౌళి టీం సరదాగా డిస్కస్ చేసినట్టు ప్రచారం ఊపందుకుంది. అదెంతవరకు నిజమనేది అఫీషియల్ గా తేలకున్నా రాజమౌళికి మాత్రం ప్రభాస్, మహేష్ ని ఒకే తెర మీద చూపించాలన్న డిజైర్ అయితే ఎప్పటి నుంచో ఉందట. బాహుబలి ఎపిక్ కి రెస్పాన్స్ అదిరితే బాహుబలి 3 కోసం వాళ్ళు ప్లాన్ చేసిన సర్ప్రైజ్ మీద జనాల్లో క్యూరియాసిటీ పెరిగితే అనుకున్నదే జరగచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ వారణాసి 10,000 కోట్ల వసూళ్ల వరద తీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాహుబలి 3వ సీక్వెల్ ని తీయాల్సిందే అన్నది ప్రెజెంట్ రాజమౌళి నిర్ణయం అని తెలుస్తోంది. అదెలా ప్లాన్ చేస్తాడో కానీ వారణాసి టైటిల్ ని వచ్చే నెల అనౌన్స్ చేసి టీజర్ లాంచ్ చేసే పనులు మాత్రం షురూ అయ్యాయి.